తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి షెల్టన్ హోటల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హోటల్లో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లిలో బల్క్ డ్రగ్స్ పార్క్ బాధితులకు అండగా నిరసనకు బీసీవై పార్టీ నేతల పిలుపునిచ్చారు. రాజయ్యపేటకు వెళ్తున్న రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే టైంలో రామచంద్ర యాదవ్ పర్సనల్ సెక్యూరిటీ పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తేల్చారు. దీంతో రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా బీసీవై పార్టీ నేతలు నినాదాలు చేస్తున్నారు. నా షెడ్యూల్ చెక్ చేసుకోండి, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విలేజ్ కి వెళ్ళొద్దని చెప్పడం వరకే మీకు ఆ విలేజ్ కి వెళ్ళమని చెప్పాము. రిమైనింగ్ మీకు సంబంధం లేని విషయం. నా షెడ్యూల్ నేను పెట్టుకుంటాను. ఎవరితో మాట్లాడేది మాట్లాడండి, మరి నన్ను అడ్డుకోవడం ఎందుకు? ఎందుకు పోతుంది? ఇక్కడ గెస్టులు ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇక్కడ ఎందుకు ఇబ్బంది పెడతారు? నా షెడ్యూల్ అఫీషియల్ షెడ్యూల్ చెక్ చేయండి అన్న. మీరు మీ డిపార్ట్మెంట్ కి వచ్చింటుందన్న. సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ప్రివెంట్ చేయడానికి, ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ని ప్రివెంట్ చేయడానికి మీరు రూమ్ లోనే రెస్ట్ చేసుకోండి సార్, నో ఇష్యూ, మేమేమి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అంటున్నాము. మీరు దానికి మీరు ఇదవుతున్నారు. సో దయచేసి మమ్మల్ని ఇట్స్ ఏ రిక్వెస్ట్. అది నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్న, విలేజ్ కానీ ఆ సంఘటనకు కానీ లేదా విలేజర్స్ కలవడానికి కానీ నేను వెళ్ళను. ఖచ్చితంగా నేను కోర్టు పర్మిషన్ తోటి వెళ్తాను. ఇప్పుడు ప్రజెంట్ నాకు టెంపుల్ ఏదైనా ఉంది అంటే అదే అంటున్నాను. ఇప్పటికిప్పుడు పర్మిషన్ రాదు కదా నాకు, అందుకే నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను. నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వెళ్తాను. ఆ విలేజ్ కి వెళ్లకుండా ఆగను నేను. 100% విత్ కోర్టు పర్మిషన్ తో నేను వెళ్తాను. నేను గతంలో కూడా కరేడికి కూడా నేను అదే వెళ్ళానన్నా. స్లోగా మాట్లాడాను. ఎందుకు నన్ను ఇరిటేట్ చేసి నన్ను